తిరుత్తని గారు, సో పరిస్థితులన్నీ చూస్తున్నారు. మీరు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని హామీలు నెరవేరలేదనేది ప్రజలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఇప్పటికిప్పుడు మీరు చేసినటువంటి కొన్ని హామీల్లో నెరవేర్చేటువంటి ప్రయత్నాలు వేగంగా చేస్తున్నారు. కానీ నిన్న లోకేష్ బాబు అలాగే క్రమక్రమంగా ఆయన ముందు నుంచి కూడా యువగళం పాదయాత్ర నుంచి నిన్న ఇచ్చాపురం సభ దాకా ఒక రెడ్ బుక్ అనేది ఒక పుస్తకం పట్టుకుని అది నేషనల్ మీడియాతో సహా మొత్తం ఓవరాల్ ఇండియా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు ఆ రెడ్ బుక్ అనేది ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్ బుక్ గురించి మీ యొక్క ఇది అలాగే ఇంకొక కామెంట్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్కు పుట్టిన గడ్డ క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్ అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ రాష్ట్రానికి మీరు చేసిన ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షాలు మీ మీద చేస్తున్నటువంటి విమర్శలకి మీ సమాధానం ఏంటి? వేణుగోపాల్ గారు. సునీల్ గారు, మీకు అదేవిధంగా జనసేన నాయకులు బాబు పాలేరు గారికి, విశ్లేషకులు జగదీష్ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారము. సునీల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని చెప్పి ప్రతిపక్షాలు ఏమి చేసినా విమర్శిస్తానే ఉంటాయి. ఇంకా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేమని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ క్యాన్వాస్ చేస్తారా? చేయరు. అదే విధంగా విశ్లేషకులు అంటున్నారు, మీరు చేసింది చెప్పండి, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు అంటారు జగదీష్ గారు. అయ్యా, మేము చేసింది చెప్తాం, కానీ వాళ్ళు విమర్శించినప్పుడు మేము ప్రతి విమర్శ చేయకపోతే మాకు చేత కాదని అనుకుంటారు ఇలాంటి వాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో కుప్పం నుంచి ఏదైతే శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు ఈరోజు 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే సెంటర్లు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పౌండ్స్, 3 పరిశ్రమ కారిడార్లు, 32 లక్షల ఇళ్ల నిర్మాణ పట్టాలు, అదేవిధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 15,000 కోట్లతో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం చదువులు, ఆరోగ్యశ్రీ 25,000 వరకు పెంపు, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 742 కోట్లతో మంచినీటి వసతి, 130 భారీ పరిశ్రమలు, 70,000 కోట్ల పెట్టుబడుల సహకారం, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్వి, 4,50,000 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ఉద్యోగాల సృష్టి, 13 లక్షల ఒప్పందాలు, జిఎస్ఐలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఈ విశ్లేషకులకు కానీ, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అదే విధంగా జనసేన పార్టీ నాయకులు ప్రతిపక్షాలకు కానీ వాళ్ళకి కనపడదు, వినపడదు. మేము ప్రతి డిబేట్ లోనే చెప్తూ ఉంటాం ఇవన్నీ. కానీ ఇప్పుడు సునీల్ గారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తుల్ని మేమేదో దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నామన్నా. మాకు అవసరం ఏముంది? 2014 కూడా వాళ్ళు కలిసి వచ్చారు. ఆ 3 రాజకీయ పార్టీలు కలిపి ఎంత వచ్చింది, మాకెంత వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాళ్ళకి అందరికీ కలిపితే 46.2% వస్తే మాకు 45% వచ్చింది. అంటే 1.2% మేము ప్రభుత్వంలో ఏదైతే అధికారం రావడం కోల్పోవడం జరిగింది. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వస్తేనే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, రాష్ట్రం ఇప్పుడే విభజన జరిగింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వ్యక్తే రాష్ట్రానికి కావాలి, ఇలాంటి మేధావి రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రజల సమస్యలపై స్పందన బాగుంది, ఆయన పోరాట ప్రతిభ నాకు నచ్చింది కాబట్టి నేను ఆయనతో కలిసిపోతున్నాను, మేముగ్గరం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వచ్చాయి. మరి 2019లో ఎవరు మాట్లాడమన్నారు? పవన్ కళ్యాణ్ మేము మాట్లాడమన్నామా చంద్రబాబు నాయుడు గురించి? మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మైన్స్ లో మాఫియా అని చెప్పి మేము అడగమన్నామా? రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోయిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి మాత్రం ఎమ్మెల్సీ ఉద్యోగము, అదే విధంగా మంత్రి ఉద్యోగం ఇచ్చాడని చెప్పి మేము అడగమని చెప్పాము పవన్ కళ్యాణ్ ని. ఎవరు అడగమన్నారండి? వాళ్ళు అడిగారు, వాళ్ళు కలిశారు, వాళ్ళు తన్నుకుంటారు, ఏదైతే ఎన్నికల ముందు తన్నుకుంటారు, ఎన్నికలు వస్తే కలిసి పోటీ చేస్తారు. ఇది వాళ్ళ మేనరిజం. మేము దాన్ని మమ్మల్ని అంటగట్టడం ఎంతవరకు? అదే విధంగా రాజధాని భూముల్లో అవినీతి జరిగింది, ఆ రాజధాని భూముల్లో పేదవాడు 1 సెంటు భూమి కొనగలుగుతాడని చెప్పి పవన్ కళ్యాణ్ మేము అడగమన్నాం, చంద్రబాబు నాయుడు అడగమని చెప్పి ఆయన అడిగాడా? అదే విధంగా
ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని వీళ్ళకి సిగ్గుందా, సరం ఉందా, మానం ఉందా, పౌరుషం ఉందా అని చెప్పి పచ్చిగా అడిగాడు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని విభజిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని కొంత పొత్తులతో పోతున్నాడు అని విమర్శించాడు. మేము అడిగాము విమర్శించమని చెప్పి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ రోజు రాజకీయ పార్టీగా వాళ్ళు మమ్మల్ని మీరు ఏం చేశారు అనేది కదా టాపిక్. గతాన్ని తవ్వుతున్నారు, ప్రజలకు తెలియజేస్తున్నారు. తప్పలేదు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. సో ఎలక్షన్స్ కోసం లోకేష్ గారు కానీ మీ పార్టీలో నాయకులు 100 విమర్శలు చేసి అదే పార్టీలో జగన్ పవన్ కళ్యాణ్ ని విభజించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది అంట. చెప్పామా? అప్పట్లో బొత్స సత్యనారాయణ గారికి అసెంబ్లీలో ఇలా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డిని అలాగే విజయమ్మ గారిని ఇట్లా మాట్లాడాలని మీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చెప్తేనే బొత్స సత్యనారాయణ గారు అప్పుడు కాంగ్రెస్ లో మాట్లాడారంటారా? కాదుగా. అప్పుడు రాజకీయాలు టాపిక్ కాదు, బొత్స సత్యనారాయణ టాపిక్ చెప్తా, అది కూడా చెప్తాను. మాకేముంది, విడివిడిగా వస్తే మాకేముంది. ఈ నిన్నలో మొన్న పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం తప్పుతున్నాడు, 2 సీట్లు అనౌన్స్ చేశాడు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను అంటున్నారు. అంటే వీళ్ళు ఏమంటే రాష్ట్ర ప్రజలు భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇంకా పొత్తులో ఉండాము, మేము కలిసే పోతున్నాము అని చెప్పి ఇప్పటి వరకే నోటిఫికేషన్ వచ్చేంత వరకు రాష్ట్ర ప్రజలు భ్రమలో పెట్టి ఆ రోజు మళ్ళీ ఒకరిని విమర్శించుకొని దానికి కూడా కారకులు మేమని చెప్తారు. మేము చెప్పి నేను అంటున్నాను, నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళు విమర్శించుకుని ఒకవేళ బయట విడిపోయి పోటీ చేస్తే కనుక మీకే కదా కలిసి వచ్చే అంశం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని నమ్ముకున్నాడు, అభివృద్ధిని నమ్ముకున్నాడు. అదే విధంగా ఈ రోజు సంక్షేమాన్ని అభివృద్ధి పేదవాడికి ఇవ్వాలి, పేదవాడి పక్కన నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పెత్తందారులతో అది ఎవరైనా సరే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా వాళ్ళతో పోరాటం చేస్తాడు. రైట్, పోరాటం చెయ్యండి. విజయం యుద్ధం అని ఎలాగో ప్రకటించారు కాబట్టి విజయం తథ్యం అనుకుంటున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. అయితే